మిథున రాశి వాళ్లకు ఈ వారం సవాళ్లు ప్రతికూలతలతో కూడినటువంటి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముందు చూపుతో వ్యవహరించడం, దీర్ఘకాలికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వాటిని అధిగమించుకోగలుగుతారు. అలాగే మీ యొక్క సహాయాన్ని పొంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తుల యొక్క వివిధ రూపాల్లో వ్యతిరేకతలు కూడా ఈ వారం కొంత మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. ఆపదలో ఉన్నప్పుడు మీరు ఎవరినైతే ఆదుకుంటూ ఉంటారో వారు మీకు ఉపయోగపడినటువంటి పరిస్థితులు కూడా ఈ వారం మీరు అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటారు. తద్వారా వివిధ రూపాల్లో మీరు చేపట్టబోయేటటువంటి పనుల్లో స్వయం శక్తితో మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఆలోచన విధానాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రతి చిన్న అంశాన్ని కూడా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఈ వారం పోటీతత్వం పెరుగుతూ ఉంటుంది. వాటిని అధిగమించవలసినటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరుగుతూ ఉంటాయి. ఈ యొక్క పని ఒత్తిడి ఒక్కొక్కసారి అకస్మాత్తుగా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంత మీరు బద్ధకంతో వ్యవహరించకుండా నిత్యము కూడా చైతన్యవంతంగా ఆలోచిస్తూ ప్రతి అంశాన్ని చురుకుగా జాగ్రత్తగా పరిశీలన చేసి మీ యొక్క ఉన్నతిని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కొన్ని అంశాల్లో మీకు ఇష్టం లేనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. వాటిని చూసి చూడనట్టు వదిలివేయండి. ఎందుకంటే వాటిని కనుక పట్టించుకుంటే మీ వ్యక్తిగత కార్యక్రమాలు ఆలస్యం అవటంతో పాటు మీరు అనుకునేటటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోలేకపోతారు. కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, అనవసరమైనటువంటి విషయాలు పట్టించుకోకుండా మీరు మీ పనుల్లో నిమగ్నమై ఉండి మీ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉండండి. కొన్ని అసౌకర్యాలు కలుగుతూ ఉంటాయి, కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతూ ఉంటారు. ఈ వారం దుబారా ఖర్చులకు దూరంగా ఉండండి. అనవసరంగా మీరు ఖర్చులు చేయకండి. ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని మీరు మీకుగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం వాటిని జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి దాచిపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఒకవేళ ఏదైనా మీరు తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు చేయవలసి వస్తే కనుక తెలివిగా వాటిని ఖర్చు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎవరో ఏదో చెప్పారు కదా అని గొప్పలకు పోయి విలాసాలకు పోయి మీరు మీ కష్టపడినటువంటి ధనాన్ని ఖర్చు చేస్తే కనుక అది మీకు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. ప్రేమ ఆప్యాయతల విషయంలో ఈ వారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంబంధ బాంధవ్యాలను మరింత జాగ్రత్త పరుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి భావాలను వ్యక్తీకరింప చేసుకుని మీ యొక్క అభిప్రాయాలు తెలిపి వారి యొక్క సమ్మతిని పొందేటటువంటి ప్రయత్నం చేయండి. అంటే మాటల విలువలను కోల్పోకుండా మీ యొక్క గౌరవాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సంతోషకరమైనటువంటి కుటుంబ జీవనాలు ఆనందాన్ని కలుగచేస్తుంటాయి. షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. అలాగే స్నేహ సంబంధమైనటువంటి విశేషమైనటువంటి ఆనందాలు కూడా పొందుతూ ఉంటారు. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో ఒప్పందాలు కూడా కుదుర్చుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై ఈ మిథున రాశి వారు పరమేశ్వరుని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. శివాభిషేకం చేసుకోవటం, శివనామస్మరణ చేసుకోవటం ద్వారా ఈ వారం చాలా ఆత్మవిశ్వాసాలతో కూడినటువంటి శుభ ఫలితాలు పొందుతూ మీరు చక్కని అనుబంధాలు ఆప్యాయతలతో కూడినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే ప్రారంభంలోనే చెప్పుకున్నాం, కొన్ని రకాల ఇబ్బందులు ఆటంకాలు ఈ వారం మీకు ఒత్తిడికి గురి చేస్తాయని. కాబట్టి ప్రశాంతంగా ఉండేందుకు శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉంటూ శివారాధన చేసుకుంటూ ఉంటే కనుక ఇతరమైనటువంటి ఆలోచనలకు మీ మనస్సు వెళ్లకుండా ప్రశాంతంగా మీ యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకునేందుకు ఈ భగవంతుని యొక్క ఆరాధన మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు సేకరించటం లేదా పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవటం, ఆ తెలుపు రంగు పుష్పాలతో పరమేశ్వరుని అర్చించడం ద్వారా విశేషమైనటువంటి శుభాలు మీరు పొందవచ్చు.